హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు జూలై 8th నా బర్త్డే. సో చాలామంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వ్లాగ్లో కూడా మీరు అందరూ బ్లెస్ చేస్తారు, విషెస్ ఇస్తారు. సో దానికి ముందుగానే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ పెట్టిన వ్లాగ్ చూస్తుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. చాలామంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేశారు, ఆశ నవ్వి 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 నా పని అయిపోయింది అన్నట్టుగా. నిజంగా ఇక కొందరైతే ఆశ నాకు బ్రహ్మానందం గారు గుర్తుకొచ్చారు అన్నారు. ఇంకా చాలా చాలా మంచి మంచి కామెంట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, కష్టపడి అంత పెద్ద వ్లాగ్ని చూసి మళ్ళీ నాకు చెప్పినందుకు. నిజంగా అసలు అది వావ్ వ్లాగ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను అక్కడ ఉన్నప్పుడు చేశాను, మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చేశాను అనమాట. అంత మంచిగా ఎంజాయ్ చేశాను. బాబా నువ్వే తిలే ఏం బాబా కలర్ మారింది, అది ఎందుకు రాలా? మాడకుండా చేయడానికి అబ్బు సాగర్ అంటే మాడింది తినడు మళ్ళీ. ఇంకా అబ్బు వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ అలా అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఇంకా సాగర్, హారిక. సో లాస్ట్ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ పెట్టాను, ఇది వచ్చేసి మండే రోజు అనమాట. ఇంకా ఈరోజు నైట్ బయలుదేరిపోతారు హారిక, సాగర్ కూడా. అందుకే ఇంకా ఆ రోజు బిర్యానీ చేసుకుందాం అనేసి ఇంకా బిర్యానీ కానీ రెడీ చేసి పెట్టేస్తే మా సుదర్శన్ వచ్చి చేశాడు. చాలా బాగా వచ్చింది. కాకపోతే అంబూర్ బిర్యానీ టైప్ చేస్తుంటాడు కదా మా సుదర్శన్, సో అలా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నైట్కి ఏమంటే ఇంకా చపాతీ చేసుకుంటున్నాము. చపాతీకి ఇంకా మూంగ్ దాల్ చేద్దాము, ఇష్టంగా తింటారు కదా అన్నట్టుగా. ఇంకా మధ్యాహ్నం ఎలాగో బిర్యానీ తిన్నారు కదా, మళ్ళీ బిర్యానీ ఎందుకులే అన్నట్టుగా, మళ్ళీ ఇంకా ఉంది బిర్యానీ కానీ మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా, అంటే జర్నీ చేయాలి, డైజెస్ట్ అవుతుందో లేదోలే అన్నట్టుగా ఇంకా ఇట్లా చపాతీ చేసేసి మూంగ్ దాల్ చేసేసాను. ఇంకా ఆ రోజు నైట్కి 10:45 అనమాట బస్. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోతున్నారు. టూ డేస్ అంట, 2 days కదా, వెన్స్డే స్కూల్ ఉంది కదా. వెన్స్డే మార్నింగ్ బయలుదేరి థర్స్డే మార్నింగ్ ఇక్కడ ఉంటాం. సరే ఇంకా చాలా ప్లాన్స్ వేసాంలేండి. నా బర్త్డే వస్తూ ఉంది, హారిక వాళ్ళకి ఏదో వర్క్ ఉంది, వెళ్ళేసి మళ్ళీ వస్తాము అని చెప్తా ఉన్నారు ఇక్కడ. అదే ఇంకా ఫ్రెష్ బస్లో వెళ్తున్నారు. బస్ స్టాప్ వచ్చేసి మార్థలిలో. బాయ్ హారిక, బాయ్ సాగర్. ఎక్కడ సీట్స్? స్నాక్స్ ఇచ్చారు బాబా అక్కడ. వెళ్ళిపోతున్నారు ఏంది? బాయ్ రా, బాయ్, కూర్చోండి. ఇంకా మేము కార్టింగ్కి వెళ్ళి చూపించాను కదా, సో దానికి ఆపోజిట్లోనే అనమాట బస్ స్టాప్ అవుతుంది. యాక్చువల్గా 10:45కి మేము 10:20కి రీచ్ అయ్యాము. అది కరెక్ట్గా బస్సు వచ్చేసి ఉండింది. ఇంకా గబగబా ఎక్కేసారు, అలా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంత బాధ వేసిందో ఒక్కసారిగా. అంటే ఉంటారులే కొంతసేపు అనిపించింది, సడన్గా బస్ మూవ్ అయిపోయేసరికి భలే బాధ వేసేసింది. ఇంకా నెక్స్ట్ ఏమంటే యాక్చువల్గా ఐరావత్ బస్ చాలా బాగుంటుంది, మేము అప్పుడు వెళ్ళే వాళ్ళము వచ్చేవాళ్ళము. సో దాంట్లో బుక్ చేస్తానంటే మా సుదర్శన్ వద్దంటే వద్దన్నాడు, సాగర్ హారిక ఇద్దరు. ఎందుకంటే ఈ ఫ్రెష్ బస్లో స్నాక్స్ ఇస్తారంట. సాగర్కి స్నాక్స్ అంటే భలే ఇష్టం, ఆ ఫ్రెష్ బస్లో ఇచ్చేది. అందుకే అనమాట ఈ బస్లోనే బుక్ చేయబ్బు, వచ్చేటప్పుడు దానికే వచ్చాం, ఇంతకు ముందు కూడా దాంట్లోనే వెళ్ళాము అంటా ఉన్నాడు. అలా వాళ్ళు రేపు అర్లీగా ఎట్లా అంటే 3:30 ఆ టైంలో రీచ్ అయిపోతారు తిరుపతికి. ఏమంటే లాస్ట్ వీక్ అంటే సాటర్డే, సండే, ఇంకా మండే, ట్యూస్డే, సో ఈ 4 days ఏమంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అంటే నా బర్త్డేకి ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఏదో ఒక ట్రిప్కి వెళ్తాం కదా, అలా వెళ్దాము అనుకున్నాము. సో అలా మళ్ళీ వస్తారేమో హారిక వాళ్ళనేసి ఇంకా మా సుదర్శన్ రండి హారికమ్మ అందరం కలిసి వెళ్దాం, మీకు వీలవుతుందేమో చూడండి అనేసి చెప్పారనమాట. సో చూస్తాం అబ్బు అని చెప్పేసి వెళ్ళారు. సో సేఫ్గా రీచ్ అయిపోయారు ఇంటికి. ఇంకా ఇది వచ్చేసి వెన్స్డే రోజు అనమాట. ఇంకా వెన్స్డే ఇది 3rd వీక్ నేను వినాయకుడికి దీపం పెట్టుకోవడము. సో ఇంకా రెడీ హ్యాపీకి బాక్సులు పెట్టేసాను. షాపింగ్కి రమ్మని అంటే మా సుదర్శన్ రాడంటండి, పడుకొనే ఉన్నాడు అని చెప్పడానికి. ఇది నాకుతా ఉంది చూడు.
సో ఇది ఫ్రైడే రోజు అనమాట. హ్యాపీకి ఏమంటే ఆ రోజు స్కూల్ హాలిడే, ఇంకా టెడ్డీ వచ్చేసి హాఫ్ డే వచ్చేసిన తర్వాత ఇంకా నా బర్త్డే షాపింగ్కి అంటే బర్త్డే షాపింగ్ అంటే ఏం లేదు కానీ ఏదో ఒకటి తీసుకోవాలంటే డ్రెస్సెసే, ఏదైనా మంచి డ్రెస్ కొనిస్తాడు మా సుదర్శన్ అయితే బర్త్డే కంటే. సోచ్లో ఇంకా చాలా బ్రాండ్స్లో ఇప్పుడు జూన్ జూలైలో చాలా ఆఫర్స్ ఉంటాయి మంచి మంచి బ్రాండ్స్లో, వెబ్సైట్లో, లైఫ్ స్టైల్లో, జూడియోలో, ఇంకా ఇక్కడ కొన్ని దాంట్లో అట్లా ఆఫర్స్ జరుగుతున్నాయి. సో అట్లా ఏదైనా వస్తే మంచిగా తీసుకుందాము అన్నట్టుగా సుదర్శన్ అడిగితే ఇంకా ఇక్కడ శాంతినికేతన్ మాల్కి వెళ్ళిపోదాం అనేసి అడిగాను. కానీ ఈ ఫినిక్స్ మాల్లో పెద్దది కదా, ఇంకా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి, ఫినిక్స్ మాల్కి వెళ్దాం అని చెప్పాడు మా సుదర్శన్. అందుకే అలా ఫినిక్స్ మాల్కి వచ్చాము. దీనికి వచ్చి చలువులు అయిపోతా ఉంది కదా అన్నట్టుగా. ఇంకా ఇక్కడ నా డ్రెస్ మీకు చూపించలేదు ఇంటి దగ్గర అని చెప్పేసి ఇక్కడ వాష్రూమ్కి వచ్చాము. సో ఇంకా చూపిస్తా ఉన్నాను. యాక్చువల్గా ఏమంటే నాకు షాపింగ్ అంటే ఏది కావాలంటే నాకు పైన షర్ట్స్ కావాలి, అంటే ప్యాంట్స్ ఉన్నాయి. సో ప్యాంట్స్కి నేను ఎప్పుడు మీరు గమనించారంటే నాకు షర్ట్స్ అన్నీ మా సుదర్శన్ వేసేసుకుంటా ఉంటాను. అదేమంటే మా సుదర్శన్వి ఇప్పుడు ఎట్లుంటాయంటే నాకు హాఫ్ వరకు స్టమక్ వరకు బాగానే ఉంటుంది, దాని కింద ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది, నాకు కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నాకు సూట్ అవ్వట్లేదు నా ప్యాంట్స్ పైకి సుదర్శన్ షర్ట్స్. నాకంటూ వేరే షర్ట్స్ లాగా కావాలి, ఇవేమంటారు కుర్తీస్ టైప్ ఉంటాయి కదా, తునిక్స్ అంటారు, అలాంటి టైప్ కావాలి అన్నట్టుగా నేను అడగాను అనమాట మా సుదర్శన్కి. సరే ఫస్ట్ అది లైఫ్ స్టైల్కి వెళ్ళాను, అక్కడ చూశాను కుర్తీస్ టైప్ ఏం లేదు కానీ మళ్ళీ నాకు ఆ ప్యాంట్సే కనిపించాయి. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ప్యాంట్స్ చూస్తూ ఉన్నాడు. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ఈ బ్రాండ్ ఏమంటే చాలా కాస్ట్లీ బ్రాండ్, ఇది ఫర్ ఎవర్ అనుకుంటాను. సో ఆ బ్రాండ్ ఇంకా నేను యాక్చువల్గా దానికోసం రాలేదు, అవి తీసుకోవాలి అని. ఇంకొకటి ఏమంటే నేను ఇలా నా బర్త్డేకి ఏదైనా మంచి ఐలైనర్ కానీ, మస్కారా కానీ, లిప్స్టిక్ కానీ అవండి అలాంటివి తీసుకోవాలంటే ఇష్టము. సో అవి చూస్తున్నాను, లోరియల్లో చూద్దాము అన్నట్టుగా. ఏమంటే నాకు మెయిన్గా ఐలైనర్ కావాలి మంచిది, లిప్స్టిక్ చాలా ఉన్నాయి, షేడ్స్ అన్నీ నా దగ్గర ఉన్నట్టువే ఉన్నాయి అనిపించింది. ఐలైనర్ వీళ్ళ దగ్గర ఉంది కానీ అదేమంటే వీళ్ళ దగ్గర స్టాక్ లేదంట. సో సర్లే అనుకున్నాను. ఇంకా ఆన్లైన్లో చూశాను, అమెజాన్లో తక్కువ ప్రైస్ ఉన్నింది. సో దీనికంటే దాంట్లోనే బెటర్ కదా అనేసి అనుకున్నాను మళ్ళీ. సో అందుకని ఇంకా వద్దులే అనేసి ఇంకా తీసుకోలేదు అక్కడేమి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం అలసిపోయాము, అందుకనేసి ఇంకా సుదర్శన్ కాఫీ కొనిచ్చాడు. ఈ కాఫీ ఏమంటే నేను వచ్చి లాటే కావాలి అనేసి అడిగాను, కానీ మా సుదర్శన్ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు, అది కూడా ఇంత పెద్ద గ్లాస్కి. ఆ కప్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఎంత తాగుతా ఉన్నా అది నాకు చేదుగానే అనిపిస్తూ ఉంది, అండ్ డికాషన్ ఎక్కువగా డార్క్గా ఉంది. అప్పటికి 4 ప్యాకెట్ షుగర్ వేసాము, అట్లాగే అనిపించింది. కొద్దిగా తాగాను, మళ్ళీ నాకు ఆ తాగితే మళ్ళీ మైగ్రేన్ వచ్చేస్తుంది అన్నట్టుగా కొద్దిగా తాగాను. అంటే సుదర్శన్కి నాకు ఇద్దరికి అన్నట్టుగా తెచ్చాడంట. అంత ఎవరైనా తాగుతారా బాబా అనేసి. అంటే యాక్చువల్గా అది రెగ్యులర్ సైజ్ అనమాట, స్మాల్ తీసుకున్నా బాగుండేది. సో రెగ్యులర్. ఇంకా టెడ్డీ హ్యాపీ ఏమంటే సుదర్శన్ డోనట్స్ ఏమో కొనిచ్చాడు, అది అక్కడ కూర్చొని తిన్నారు వాళ్ళిద్దరు. ఇంకా అలా నేను కొంచెం ఆ సుదర్శన్ కొంచెం అలా తాగి అది కంప్లీట్ చేసామనుకుంటున్నారా, కొద్దిగా మిగలు పెట్టేసాము, తాగలేకపోయామన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్లో షాపింగ్ చేస్తుంటే మా హ్యాపీకి షూ వేసుకొని వచ్చింది. ఆ షూ ఏమంటే కోసేసుకుంది పాపం, చాలా మంట అండి. ఆ షూ తీసుకొని నేను ఇంకా తిరిగాను అనమాట. వాడేమంటే చెప్పులు లేకుండా తిరిగింది. సో అక్కడ బాటాలో చూసాము, వాడి సైజ్ లేవు మంచివి చూసాము. సో మళ్ళీ లైఫ్ స్టైల్కనే వెళ్తే ఆ కిడ్స్ సెక్షన్లో ఉండింది. సో ఇప్పటికి ఇది వేసుకోరా, ఇది తీసేసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాం. అదేమంటే ఒక డిజైన్ డార్క్గా ఉంది ఒక లెగ్కి, ఇంకొక లెగ్కి లైట్ కలర్లో ఉంది. సో అది ఏమంటారు బై మిస్టేక్ అలా వచ్చిందా అనేసి అనుకున్నాం, కానీ ఆ స్టైలే అలా అనుకునేసి మళ్ళీ గమ్ముగా అయిపోయాం. మా సుదర్శన్ టెడ్డీ చూసారా, మమ్మల్ని ఇద్దరిని వదిలేసరి వీడియో తీసుకుంటున్నాం అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు పైన. ఇంకా రాలేదు లేరా, ఇంకా లైఫ్ స్టైల్లో దొరికిపోతే బాగుండేదే అనిపించింది, తుని టైప్ ఉండేటివి. ఇంకా వెస్ట్ సైడ్లో చూద్దాము అనేసి అనుకున్నాం. వెస్ట్ సైడ్లో యాక్చువల్గా ఫినిక్స్ మాల్ వెస్ట్ సైడ్లో లేదు, పక్కన విఆర్ మాల్లో ఉంటుంది. జూడియోకైనా వెస్ట్ సైడ్కి వెళ్ళాలన్నా దానికి వెళ్ళాలి. సో ఫస్ట్ దీంట్లో ఉన్న బ్రాండ్స్ చూద్దాం అన్నట్టుగా ఇంకా ఫస్ట్ ఇక్కడే షాపింగ్ వేరే దగ్గర చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం. ఇంకా లైఫ్ స్టైల్లో నేను 3 ప్యాంట్స్ తీసుకున్నాను, ఏది వద్దంటే అది దొరుకుతాయి అన్నమాట. మా పాపకి హాలిడే అండి ఈరోజు. టైర్డ్ అయిపోతున్నాం. టైర్డ్ అవుతావులే.
ఇంకా జారా ఏమంటే నా ఫేవరెట్ బ్రాండ్, కానీ ఎప్పుడు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఏమి తీసుకోలేదు. చాలా కాస్ట్ ఉంటుంది. ప్లస్ దాంట్లో ఉన్న మంచివి చూస్ చేసుకోవాలి మనలాంటి వాళ్ళు, అంటే నా లాంటి వాళ్ళు వేసుకోవాలి అంటే. చాలా స్టైలిష్గా ఉంటాయి. టెడీకి ప్యాంట్స్ కొనిచ్చున్నాడు మా సుదర్శన్, దీంట్లో టీ షర్ట్ ఏదో కొనిచ్చున్నాడు. బట్ నేను ఎప్పుడూ తీసుకోలేదన్నమాట. కానీ ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఏదైనా యూనిక్గా దొరుకుతుందేమో షర్ట్స్ టైపే, టీ షర్ట్స్ అయినా ఏదైనా చూద్దాం అనేసి ఇంకా వచ్చాము. బాగుందా బాగాలేదు? ఆఫర్ 50%. బాగుంది. ఎంత అబ్బా? 3000 50% ఆఫా? అది పెట్టే సార్ చూడు బాబా, బాగుంటుందా? బాగుందా హ్యాపీ? బాగుంటుందా? నా సైజే కదా. అక్కడ ఎంత క్యూ ఉంది. నేను ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నాను, లాస్ట్ తీసుకున్నాను. అవును హ్యాపీ, నీ ఫోటో తీస్తారా అక్కడ నుంచో? ఇక్కడ ఇక్కడ డైసన్ చూపిస్తున్నాను ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏమైనా నేను స్ట్రైట్నర్ అయినా అలా ఏదైనా తీసుకుంటానేమో, హెయిర్ డ్రయర్ అట్లా అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. మా టెడ్డీకి ఇది కనిపించగానే, అశక నీకు నేను డైసన్లో గిఫ్ట్ ఇస్తానంటే, నేను హెయిర్ టూల్స్ ఏమి యూజ్ చేయను కదా, నువ్వు ఎందుకు నాకు అవంత కాస్ట్లీ ఇవ్వడము, అది ఇచ్చి కూడా వేస్ట్ అంటే, లేదంట ఆ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా అది గిఫ్ట్గా ఇస్తుందంట. నేను రోజు చిమ్మలేక దాంతో చేసేసుకోవచ్చు అంటే ఈజీగా. ఈ మధ్య వాడిని చిమ్మమ్మని అడుగుతా ఉన్నాను కదా, మెయిన్గా అందుకే వాడికి పాపం గుర్తొచ్చినట్టుంది. ఇది ఒకటి ఇచ్చేస్తే అమ్మకి అది ఈజీగా ఉంటుంది. ఒకవేళ నేను వాడికి చెప్పినా కానీ వాడు కూడా దాంతో చేసేస్తుంది కదా ఈజీగా. సో అది ఇస్తుందంట. నాకు అలాంటివి ఏం వద్దురా పద అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా ఇలా బయటకు వచ్చేసరికి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లా అంత మంచిగా ఏదో ఒకటి థీమ్ పెడతారు ఇక్కడ, డెకరేట్ చేసి పెట్టుంటారు పిల్లల కోసం అనేసి. మంచి మంచి ఫొటోస్ అట్లా తీసుకుంటూ ఉండొచ్చు. ఇక లోపలికి ఫన్ అనమాట ఇదంతా, మంచిగా పిల్లలకి లోపలికి వెళ్ళొచ్చు. మనం బిల్ చూపించామంటే లోపలికి పంపిస్తారు, ఆడుకోవచ్చు. సో మాకు అంత టైం లేదు, ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. నేను ఇంకా జారాలో లైఫ్ స్టైల్లో ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. మళ్ళీ ఇంటికి వచ్చి నేను టయర్డ్ అయిపోయాము, ఇంకా పడుకునేసాం అనమాట. అవంతా వీడియో తీసుకోలేదు. ఇది వచ్చేసి ఇంకా సాటర్డే మార్నింగ్. యాక్చువల్గా సాటర్డే మేము మాకు ఎక్కడికైనా వెళ్ళాలనేది ప్లాన్ ఉండింది, బట్ వెళ్ళలేదు. కానీ అనంతపూర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా చాలా బాధ అనమాట. ఆ రోజు నైట్ 2:30కి కాల్ వచ్చింది. మా సుదర్శన్ ఫ్రెండ్ అంటే కొలీగ్ అనమాట, అతను చనిపోయారు అనేసి. సో అందుకనేసి ఇంకా ఫుల్ డల్ అయిపోయాము. చాలా అప్సెట్, అసలు అనుకోలేదు అలా అవుతుంది అన్నట్టుగా. ఇంకా టెడీ హ్యాపీని సాటర్డే కదా వాళ్ళకి హాలిడే, ఇంకా ఇంట్లోనే పెట్టేశాము. సరే ఇంట్లోనే ఉండంటారా, మేము నైట్ కల్లా వచ్చేస్తాము అన్నట్టుగా. ఇంకా నేను సుదర్శన్ అప్పటికి మేము 10 ఆ టైంకేమో స్టార్ట్ అయ్యాము. సరే ఇంకా పూల మాల తీసుకెళ్దాం కదా, ఇంకా అక్కడెక్కడో దొరుకుతుందో ఏమో తెలీదు అన్నట్టుగా ఇంకా సుదర్శన్ అక్కడికి వెళ్ళున్నాడు పూల మాల తీసుకుందాం అనేసి. మీకు గుర్తుందా, రీసెంట్ వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తున్నాను, హెల్త్ బాగాలేదనేసి చూడ్డానికి వెళ్ళున్నాము హాస్పిటల్కి. బాగా అయిపోతే బాగుండు అన్నట్టుగా. నేను నిజంగా అసలు దేవుడికి ఎంత దండం పెట్టుకున్నానో తనకి మంచిగా అయిపోవాలి అనేసి. కానీ ఏందో బ్యాడ్ టైం అసలు నిజంగా. టెన్షన్లో అట్లా అయిపోయింది. చూస్తా. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉన్నాము, సడన్గా నా డ్రెస్ చూసుకుంటే ఇదేంటబ్బా ఉల్టా వేసుకున్నానా ఏంటి కొంప తీసి అనేసి అనిపించింది. నిజంగానే దాన్ని చూసి నవ్వాలా ఏం చేయాలో అర్థం కాదు. ఉల్టా వేసేసుకున్నాను డ్రెస్ని. ఎందుకు అలా వేసుకున్నానో తెలియదు, ఫస్ట్ టైం అనమాట అలా ఉల్టా డ్రెస్ వేసేసుకొని ఇంకా ఒక దగ్గరికి బయలుదేరేసి వెళ్ళడము. ఇంకా వెళ్ళేటప్పుడు టెడ్డీకి బాయ్ చెప్పాను, హ్యాపీకి బాయ్ చెప్పాను, వాళ్ళిద్దరికి హగ్ చేసుకున్నాను. వాళ్ళు కూడా గమనించలేదు, అంటే కొంచెం హడావుడిగా టెన్షన్గా ఏమంటారు మూడీగా అలా బయలుదేరిపోయాము. సరే ఇంకా చూసి ఇంకా మా సుదర్శన్ చెప్పాను అనమాట, సరే ఉండు పూజు ఇక్కడ ఎట్లా డీజిల్ పట్టించుకో, నయరా వచ్చింది సో అక్కడ డీజిల్ పట్టించుకుంటాను, అక్కడ చేంజ్ చేసుకో అన్నాడు. ఇంకా అక్కడ రెస్ట్ రూమ్కి వెళ్ళేసి ఇంకా చేంజ్ చేసుకొనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అయినా అసలు ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి అసలు తెలియట్లేదు. కొంతసేపు హ్యాపీగా ఉన్నాము, షాపింగ్ అంతా చేసుకున్నాము నిన్న, అంతా బాగుండింది. నెక్స్ట్ డే ఎలా ఉందంటే సాడ్గా అయిపోయాము. అసలు వినకూడదు అనుకున్నది విన్నాము.
అసలు ఏందబ్బా ఇట్లా అయిపోయింది అనేసి అనిపించింది. ఇంకా అలా మేము మా ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఇంకా వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి అనిపించేసింది. ఎలాగో అబ్బు హారిక వాళ్ళు కూడా సాగర్ వీళ్ళు కూడా ఎవరు రాలేరనమాట. సరే అనేసి ఇంక మేము వెళ్ళలేదు ఎక్కడికి. ఇంకా వెళ్ళి ఇంకా అక్కడ చూసేసి రిటర్న్ అయ్యాము. ఎంత బాధ వేసేసిందంటే అసలు ఏడుపు వచ్చేసింది. ఎవ్వరికి రాకూడదబ్బా కష్టము అనిపించింది. అంత బాధ వేసేసింది. ఇంకా మా సుదర్శన్ వాళ్ళ కొలీగ్ గురించి నాకు కంప్లీట్గా తెలియదు. మా సుదర్శన్ చెప్తుంటేనే తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్ కనెక్ట్ అయిపోయాను. పాపం వాళ్ళని చూడలేకపోయాను అనమాట. అసలు బాగా బాధ వేసేసింది వాళ్ళని చూస్తూ ఉంటే. ఏంటో అసలు ఈ 2026 నాకు స్టార్టింగ్ నుండే నాకేందో ఈ 2026 బాగాలేదు కదా అనేసి అనిపిస్తానే ఉంది. అలాగనే జరుగుతూ ఉంది స్లోగా. ఏంటో అసలు అనుకున్నది ఏది జరగట్లేదు. అసలు ఏం జరుగుతూ ఉందో ఏమీ తెలియకుండానే జరిగిపోతూ ఉంది. ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాము, ఎప్పుడు సాడ్గా అయిపోతాము. అసలు ఏం జరుగుతూ ఉందో తెలియట్లేదు, ఎలా చెప్పాలో కూడా. ఇంకా టెడీకి ఫోన్ చేసి నేను పసుపు నీళ్ళు బయట పెట్టమని చెప్పాను. పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా లోపలికి వెళ్ళి స్నానాలు చేసుకుందాం అన్నట్టుగా. గీజర్ వేసారా? లాల్ పోసుకొని వస్తాం. నా టీవీ బ్యాగ్ తీసి కొద్దిగా స్ప్రే చేసి క్లీన్ చేయి. 2-3 చేయి అంతే. ఒక సైడ్ తీసుకోపోయింది. 2 సైడ్స్ చేయాలి. టెటా నీ బ్యాగ్ తెచ్చారా? దీంట్లో లిప్ బామ్ ఉండాలి కదా, దానికోసమే తెచ్చా. ఒరే నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చారా కార్లో. ఇంకా ఆ రోజు మేము 7కి కరెక్ట్గా రీచ్ అయిపోయాం ఇంటికి. సో దాని తర్వాత ఏమంటే సండే రోజు అనమాట. సండే నైట్కి సుదర్శన్ చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ కర్రీ ఇంకా చపాతీస్ వేసుకున్నాము. చెప్పా కదా రైస్ తినట్లేదు, ఓన్లీ చపాతీలు తింటున్నాను. ఇంకా రాగి రోటీ లాగా చేసుకున్నాను. ఇంకా ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఇంకేదా రైస్ కాకుండా ఇంకేం తింటే మంచిది అన్నట్టుగా మీకు తెలిస్తే. సో అట్లా ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అనమాట, సండే రోజు నైట్. ఇంకా మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఆగి కాఫీ తాగాము. సో అక్కడ కాఫీ పౌడర్ చాలా నచ్చింది, అంటే కాఫీ నచ్చింది. వాళ్ళని అడిగితే కాఫీ పౌడర్ చెప్పారు ఏంటి అనేసి, కోతాస్ అని అంట. చాలా బాగుంది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఈ బ్రాండ్ ఒకసారి ట్రై చేయండి. తమిళనాడు బ్రాండ్ అనుకుంటాను, చాలా బాగుంది. ఇంకా నాకు సుదర్శన్కి అనేసి కాఫీ పెట్టుకొచ్చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా మండే మార్నింగ్ అనమాట. టెడీ హ్యాపీ వాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. మీకు చెప్పాను లేదో, సాటర్డే సండే మండే ట్యూస్డే అలా మా ట్రిప్ ప్లాన్ ఉండిందనమాట. కానీ మండే ట్యూస్డే మా సుదర్శన్ ఆఫీస్కి లీవ్ తీసేసుకున్నాడు. ఇంకొకవేళ వెళ్తే టెడీ యాపిని కూడా లీవ్ పెట్టుకుందాము, లేకపోతే ఇక్కడే ఉంటే పంపిద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా సుదర్శన్ లీవ్ పెట్టుకున్నాడు కదా, మళ్ళీ అది లీవ్ తీసేసుకుంటే అంటే వద్దు అంటే వాళ్ళు బాగుండదు అన్నట్టుగా ఇంకా అది లీవ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు సుదర్శన్. ఇంకా బయట మనం గడప దగ్గర అలవీరా ప్లాంట్ ఒకటి కట్టుంటాను, దిష్టి తగలకుండా ఉంటుందనేసి. సో అదేమంటే బాగా డ్రై అయిపోయింది. ఒక 1 మంత్ నుండి అనుకుంటున్నాం తీసేయాలనేసి. కానీ ఈరోజు టైం వచ్చింది. ఇది కూడా మన ఇంట్లో ఉన్న ప్లాంటే అనమాట. ఇంకా అది తీసేసి ఇంకా ఇది పెడుతున్నాడు మా సుదర్శన్. అప్పుడు ఎక్కడో రీల్స్లోనే చూశాను, అలోవెరా ప్లాంట్ అలా గుమ్మానికి పెట్టామంటే దిష్టి తగలకుండా, నరదిష్టి అంటారు కదా, సో అది తగలకుండా ఉంటుంది ఆశ అనేసి అన్న కొందరు చెప్పారు. ఇంకా రీల్స్లో కూడా చూశాను. సో అలా అప్పటి నుండి పెట్టున్నాను, అది డ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకా ఈరోజు బర్త్డే కదా, బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. చిన్నవాళ్ళైనా పర్వాలేదు, విష్ చేయండి, బ్లెస్ చేయండి. పెద్దవాళ్ళు కూడా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.